అధ్యక్షులకు, వేదిక మీద పెద్దలకు, సభకులకు నమస్కారం. నేను ఎక్కువ మాట్లాడను కానీ 2 విషయాలు చెప్తా. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది కవులు, కళాకారులు, రచయితలు, మేధావుల వల్ల, రాజకీయ పార్టీల వల్ల కాదు. దానికి పునాది వేసింది సంగమరెడ్డి సత్యనారాయణ గారు. ఆయన ఆడి పాడి జనాన్ని తయారు చేసినాడు. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మరిచి చూపించినాడు. మళ్ళా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా ప్రజల సంస్కృతి ఆయుధమైంది, రాజకీయాలు కాలేదు. బెల్లెల్త, గద్దరు, మారోజు వీరన్న, ఇక్కిరి సిద్ధులు వీళ్ళందరూ ఆడి పాడితే వచ్చినారు. ఎక్కడున్న రాజకీయ నాయకులు? బెల్లెల్తని చంపినప్పుడు ఎక్కడున్న రాజకీయ నాయకులు? చంద్రబాబు పాదాలు వేసుకుంటున్నారు. గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు ఎక్కడున్నారు మీరు? ఉన్నారా మీరు ఎక్కడన్నా? చంద్రబాబు పాదాలు బిసుకుంటూనే ఉన్నారు, మంత్రులు అయి ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మనం ఒక ప్రత్యామ్నాయం సృష్టించకపోతే, నేను మాట్లాడొద్దు అనుకున్నా కానీ మన మిత్రులు మాట్లాడినారు, అందరూ చెప్తున్నారు ఒక ప్రత్యామ్నాయం ఉండాలి. దీనికి మేధావులను నమ్ముకోకండి మీరు. ఇంటెలిజెన్సియా విచ్ ఈస్ బ్రెయిన్ ఆఫ్ ది నేషన్ హస్ బికమ్ ఫీకస్ ఆఫ్ ది నేషన్. జాతి మేధస్సు జాతి పెంట అయింది. వాళ్ళని నమ్మొద్దు. మనం కళాకారులను నమ్ముకుందాం, కవులను నమ్ముకుందాం, రచయితలను నమ్ముకుందాం, శ్రమజీవులను నమ్ముకుందాం. దానికోసం అందరినీ ఏకం చేద్దాము. ప్రజాతంత్ర తెలంగాణ తెచ్చుకుందాం. ఇప్పుడు చోరతంత్ర తెలంగాణ ఉంది, చోరులే. లేకపోతే మనం కనుక ప్రత్యామ్నాయ పార్టీ సృష్టించకపోతే మన శత్రువులు, తెలంగాణ దోచుకున్న శత్రువులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రూపంలో ఆంధ్రలో పొంచి ఉన్నారు. ఎప్పుడు మింగుదామా తెలంగాణని? దానికి మన రేవంత్ రెడ్డి రండి రండి అని రతిభాష పరుస్తున్నాడు. నిన్న మాట్లాడిండు కదా, కమ్మలే చూస్తున్నాం. ఎటువంటి మాట మాట్లాడిండు? ఇది అంతా వింటే ముచ్చర్ల సత్యనారాయణ